హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వెజ్ సమోసా అండి. మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్, తర్వాత క్యారెట్ తురుము వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, తర్వాత చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితోని చపాతీలాగా పాముకొని పల్చగా పాముకోవాలి. అవి ఫ్రై కూడా చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల గోధుమ పిండిని పేస్ట్ లాగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అది ఫ్రై ఆయిల్ హీట్ ఎక్కిన లోపల మనం చపాతీలని సమోసా షీట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక 4 చపాతీలని సమోసా షీట్లని ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత వేస్టేజ్ వచ్చింది కూడాను క్రిస్పీగా అందులో ఆ క్యారెట్ తురుము స్టఫ్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని అవి ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడాను వాటితో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందని అవి కూడా ఫ్రై చేశాను. ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత ఈ సమోసా షీట్లని నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఒకసారి చూసి ట్రై చేస్తే వచ్చేస్తుందండి. అందుకే అసలు నాకు తిన్నాకన్నా ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చూస్తుంటేనే అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనేనా చేసింది, ఇంత బాగా వచ్చిందా అని చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీయేనండి, పెద్ద కష్టమేం లేదు. అలా ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రైలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి నచ్చితే లైక్ చేయండి.